దేశాన్ని విడగొట్టే ప్రయత్నం బీజేపీ చేస్తుందని ఆ మధ్యలో విన్నాం మనం. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి తెలియని వాళ్ళు ఈ మాట అంటారండి. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది కేవలం ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లో ఉన్న హిందువుల మీద మతపరమైన దాడులు జరిగినప్పుడు, అంటే వాళ్ళని ముస్లిమ్స్ గా కన్వర్ట్ కావాలి. ఎందుకంటే ఈ 3 ఇస్లామిక్ కంట్రీస్, ఆఫ్ఘనిస్తాన్ కానీ, పాకిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ 3 ఇస్లామిక్ కంట్రీస్. ఈ 3 ఇస్లామిక్ కంట్రీస్ లో హిందువులకు మీద దౌర్జన్యాలు జరిగి వాళ్ళని మతం మార్చే ప్రయత్నం ఆ దేశంలో ఉన్న వాళ్ళు చేస్తే వాళ్లకు భారతదేశంలో వాళ్ళ మతాన్ని వాళ్ళు అనుసరించుకోవడానికి ఇక్కడ సిటిజన్షిప్ ఇవ్వడం కోసం తెచ్చింది మాత్రమే ఇది. ఎక్కడ మీరు అగేన్స్ట్ ముస్లిం ఉంది చెప్పండి. ఒక నెదర్లాండ్స్ కానీ, నార్వే కానీ, వేరే ఏదైనా కంట్రీలో ఉన్న ముస్లిమ్స్ కానీ, హిందూస్ ఎవరైనా మళ్ళీ భారతదేశం రావాలంటే వాళ్ళకు నార్మల్ సిటిజన్షిప్ ప్రాసెసే ఉంటుంది. కేవలం ఈ 3 దేశాలకు మాత్రమే ఇది ఉన్నది. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ ఒకప్పుడు భారతదేశంలో భాగమే, పాకిస్తాన్ ఒకప్పుడు భారతదేశంలో భాగమే, బంగ్లాదేశ్ కూడా ఒకప్పుడు భారతదేశంలో భాగమే. ఈ 3 దేశాలు భారతదేశం నుంచి విడగొట్టి వెళ్ళిపోవడం జరిగింది. అంటే ఇప్పుడు మన కశ్మీర్ నుంచి ఎట్లయితే కశ్మీర్ పండితులను వెళ్ళగొట్టి కశ్మీర్ని ఒక ఇస్లామిక్ కంట్రీగా చేయాలని ప్రయత్నం జరిగిందో కాంగ్రెస్ టైంలో, అట్లాంటిదే ఆఫ్ఘనిస్తాన్ లో జరిగింది 70s లో.